హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 203 పాయింట్స్ డౌన్ అయ్యి 75,735 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 19 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,913 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మిడ్ క్యాప్ అయితే 1.2% అప్ సైడ్ మూవ్ అయింది అండ్ స్మాల్ క్యాప్ అయితే 1.4% అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ FI&A డేటా చూద్దాం. నిన్న FIS 1,881 crores అయితే సెల్ చేశారు. DES 1,957 crores అయితే బై చేశారు. ప్రీవియస్ సెషన్లో 4,000 crores మనకి FIS పాజిటివ్లో కనిపించారు. దానికి కారణం బ్లాక్ డీల్స్ జరగడం వల్ల. సో అగైన్ మళ్ళీ FIS నెగిటివ్ సైడ్ టర్న్ అయ్యారు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. భారత్ ఫోర్జ్ AM జనరల్ అనే ఒక కంపెనీతో LOA సైన్ చేసింది. ఆర్టిలరీ కెనాన్ మిషనరీస్ యుఎస్కి సప్లై చేయడానికి. నెక్స్ట్ సర్వోటెక్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియాలో EV ఛార్జర్స్ని అండ్ కాంపోనెంట్స్ని డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ అయిన వాట్ అండ్ వెల్స్ అనే కంపెనీతో ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది. నెక్స్ట్ వార్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. 362.5 మెగావాట్స్ సోలార్ మాడ్యూల్స్ సప్లై చేయడానికి రెనోవర్డ్ కస్టమర్స్ నుంచి ఒక ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ NSE దగ్గర నుంచి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇరాడా అండ్ టాటా టెక్నాలజీస్ని February 28 నుంచి FNOలో ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా NSE ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ రీట్స్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సర్వీస్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ వాటర్ రిసోర్స్, మెరైన్ అండ్ ఇన్లాండ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్తో ఒక MOU సైన్ చేసింది. నెక్స్ట్ సుందరం క్లేటన్ గురించి మాట్లాడుకోవాలి. హొసూర్లో ఉన్న వాళ్ళ అల్యూమినియం క్యాస్టింగ్ బిజినెస్ని సెల్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ IRIS గురించి మాట్లాడుకోవాలి. MSME ఎకోసిస్టమ్ గ్రో చేయడానికి, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎకోసిస్టమ్ని గ్రో చేయడానికి గోవా గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేసింది. నెక్స్ట్ సెయింట్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ అయింది. సుకుమల్ బెనర్జీ గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ CEOగా అపాయింట్ చేస్తున్నట్టు ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. తమిళనాడులో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో February 10 నుంచి 18 వరకు US FDA ఇన్స్పెక్షన్ జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో వాళ్ళకి 7 అబ్జర్వేషన్స్ ఇష్యూ అయినట్టుగా ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ గ్లైసోల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. 18.06 crores లీటర్ ఎథనాల్ సప్లై చేయడానికి OMC అండ్ ఆయిల్ కంపెనీస్ దగ్గర నుంచి 1,264.2 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. US న్యూజెర్సీలో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో US FDA ఇన్స్పెక్షన్ జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో వాళ్ళకి 5 అబ్జర్వేషన్స్ ఇష్యూ అయినట్టుగా ఈరోజు రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ కాన్కర్డ్ బయోటెక్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్లో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందని, ఇందులో వాళ్ళు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ కస్టమర్కి డెలివరీ చేస్తున్నట్టు, వరల్డ్ క్లాస్ క్వాలిటీ సిస్టమ్ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.